యేసుక్రీస్తు ప్రభువారు తూరు సీదోను అటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలోను, మార్కు సువార్త 7వ అధ్యాయంలోను ఈ రెండు చోట్ల ఈ సందేశం అని రాయబడి ఉంటుంది. ఈ రెండు చోట్లలో ఒక చోట కూడా ఆమె పేరు రాయబడదు. ఆమె గురించి ఏమని రాయబడి ఉంటుందంటే కనాను స్త్రీ అని మాత్రం రాయబడుతుంది. సందర్భాన్ని మీకు చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి అడుగుతూ ఉంది, నా కుమార్తె దెయ్యము పట్టి, అక్కడ రాయబడిన మాట బహుబాధపడుచుండగా అనేటువంటి మాట చూస్తాం. అంటే తన కుమార్తె దెయ్యాన్ని బట్టి ఎంతో వేదన అనుభవిస్తూ ఉంది. ఆ వేదనను చూసి తట్టుకోలేక ఎన్నో చోట్లకి వెళ్ళి ఉంటుంది. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చింది. వచ్చి రిక్వెస్ట్ ఎలా ఉంటుందంటే, మీ బైబిల్లో మీకు కనపడుతుంది, కేకలు వేసెను అనేటువంటి విషయాన్ని చూస్తాం. అంత కేకలు వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారికి వెనుకున్నటువంటి శిష్యులకి కూడా వినపడుతూ ఉంటుంది. అలాని యేసు ప్రభువుకి వినపడలేదా అంటే వినపడింది. కానీ ఒక్క మాట స్వస్థపరచనను, ఉండమను, వెళ్ళిపోమను ఏమీ మాట్లాడట్లా. కానీ ఆమె మాత్రం కేకలు వేస్తూనే ఉంటుంది. చూసి కొంచెం బాధపడి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చయ్యా, ఆమె కొంచెం చాలా బాధపడుతూ ఉంది, ఆమెకి ఏదన్నా ఉండమంటారా లేకపోతే వెళ్ళిపోమంటారా, ఏదో ఒక విషయం చెప్పయ్యా అని అడిగితే అప్పుడు ఆయన మాట్లాడతారు, నేను వాళ్ళ కోసం రాలేదు, నేను ఎవరి కోసం వచ్చానంటే ఇశ్రాయేలీయుల కోసం మాత్రమే వచ్చాను, వాళ్ళ కోసం నేను రాలేదు. ఆ మాట చెప్తే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు దగ్గరకు వచ్చి బతిలమాడుతూ ఉంటే, పైగా కేకలు వేస్తూ ఉంటే, చూసి చూడకుండా వెళ్ళిపోయారు. పైగా శిష్యులు వచ్చి అడుగుతూ ఉంటే నేను మీకోసం రాలేదంటున్నారు, అలాంటి వాడి దగ్గర మనం ఎందుకు ఉండాలి అని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఆమె తగ్గించుకుని సహించుకుని ఓర్పుతో ఉండి, అమ్మ ఏదైతే పని మీద వచ్చిందో ఆ పని అమ్మ జరిగించుకుని 28వ వచనంలో ఉంటుంది, అందుకు యేసు అమ్మ ముందేమో అసలు నీ కోసం రాలేదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తించినటువంటి యేసు ప్రభు వారు ఒక 3 వచనాలు దాటేటప్పటికి పిలిచిన పలకనటువంటి యేసు ప్రభువు ఆమెతో ఏమన్నాడు తెలుసా? ఆ సంబోధన చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగా. కానీ ఆమెతో చెప్తే ఆ గడిలోనే ఆమె స్వస్థత పొంది వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆమె విజయాన్ని పొందుకుంది, ఆమె కుమార్తె స్వస్థత పొందింది, స్వస్థత పొంది తిరిగి విజయంతో ఇంటికి వెళ్ళింది. ఆమెలాగా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. వచ్చిన మనము వట్టి చేతులతోనో వట్టి హృదయంతో వెళ్ళటం కాదు, కానీ ఆమెలాగా దేవుని యొక్క సన్నిధికి వచ్చామంటే ఏదో ఒక ఆశతోనే వస్తాం కదా. మన కుటుంబాల కొరకు, మన ఆరోగ్యాల కొరకు, మన జీవితాల కొరకు, మన వ్యక్తిగత లేదా ఆధ్యాత్మిక జీవితాల కొరకు దేవుని గురించో ప్రార్థన చేసుకోవడానికి వస్తాం కదా. మనం ఏదైతే పొందుకోవాలని వచ్చామో అది మనము కూడా ఈ కనాను స్త్రీ వలె పొందుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? మా ప్రజలు హల్లెలూయా. ఆమె ఏం చేసిందో తెలుసుకుంటే, ఆమెను ఫాలో అయ్యామనుకో, పిలిచిన పలకనటువంటి యేసు ప్రభు అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి ఆమె అడిగినది కోరింది ఇచ్చి పంపించాడు. అలాగే మనం చేసామనుకో, దేవుడు మనల్ని కూడా మనం ఏదైతే అడిగామో, మనం ఏదైతే ప్రార్థన చేస్తామన్నామో అది కూడా ఇచ్చి దేవుడు ఈరోజు తప్పనిసరిగా పంపిస్తాడు. ఆమె ఏం చేసింది? అక్కడికి వచ్చి ఆ 4-5 వచనాల్లో ఆమె చేసినటువంటి పనులు, ఆమెకున్నటువంటి మనసు, ఆమెకున్నటువంటి విషయాలు, ఆమెకున్నటువంటి లక్షణాలు మనం తెలుసుకుని మేబీ అలాగూ మనం ప్రయత్నిద్దాం, మనం కూడా ఆమెలాగా విజయాన్ని పొందుకుని వెళ్దాం.
మంచిది, ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. ఒక 5-10 నిమిషాలు చెప్పి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ చాలామంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజలు వస్తే ఆ ప్రజలలో ఒకటి, ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె గురించి రాయబడిన మాట, కనాను స్త్రీ ఒకతే వచ్చాను అని అన్నమాట. ఆమె గురించి ఎందుకు అంత స్పెషల్గా పిలిచారు, అంత స్పెషల్గా కోట్ చేశారు? మన చర్చికి ఎప్పుడూ రానటువంటి వాళ్ళు ఒకసారి సడన్గా చర్చిలోకి వచ్చారు అనుకో, మనం ఏం చేస్తాము? ఏంటి ఎలా వచ్చారు అనుకుంటామా లేదమ్మా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన కూడా అలాంటిదే. ఏంటి ఈమె వచ్చింది, ఎందుకు అందరికీ ఈమె వచ్చింది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆమె కనాను స్త్రీ. బైబిల్లో కనాను ప్రాంతం గురించి, కనానీయుల గురించి మనందరికీ తెలిసిందే. కనాను అంటే మనమేమనుకుంటామంటే పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశము, ఆస్వాదించబడిన దేశము, అంతవరకు ఓకే. కానీ ఆ కనానులో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళ గురించి ఒక మాట మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూసినట్లయితే ఆమె నేపథ్యాన్ని మీకు చాలా ఇక్కడ రాయబడిన మాట, నోవాహు కుటుంబ సభ్యుల్లో 3వ వాడు, చివరి వాడు, వాళ్ళకు పుట్టినటువంటి కనాను. ఈ కనాను ఎటువంటి వాడు అంటే అమ్మ పచ్చి తాగుబోతు, వస్త్రహీనుడిగా ఉండేవాడు. అందును బట్టి అతని జీవితాన్ని బట్టి కనానుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కనానీయులు, వాళ్ళందరూ శపితమైన వారు. లేవీకాండము 18వ అధ్యాయము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, లేవీకాండము 18వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనకి ఇదే మాట రాయబడుతుంది. ఒకసారి చదవగలరా? చాలరా. ఇక్కడ దేవుడు కనానుకు పంపిస్తా ఉన్నాడు ఇశ్రాయేలుని. పంపించే ముందు వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్తున్నటువంటి కనాను మంచి దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది నాకు ఇష్టమైన దేశమే, అందుకని మిమ్మల్ని అక్కడికి పంపిస్తూ ఉన్నా. అక్కడికి వెళ్ళండి కానీ అక్కడ ఉన్నటువంటి వారితో మీరు సహవాసం చేయొద్దు, వారితో వియ్యం అందొచ్చు, ఏమి డౌట్ లేదుగా, ఏమి వియ్యం అందించొద్దు, అసలు ఏమీ చేయొద్దు. కొంచెం ముందుకు వెళ్తే యెహోషువ గ్రంథంలో మనకు కనపడుతుంది. వదిలేరా, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెహోషువ, నువ్వు కనానును స్వతంత్రించుకో, కనానును స్వతంత్రించుకోగాని స్వతంత్రించుకునే ముందు కనానులో 7 జాతులు ఉన్నారు. ఆ 7 జాతులు ఏం చేయాలి? పూర్తిగా పిల్లలనేమి పెద్దలనేమి ఎవరైతే ఉన్నారో వారందరినీ పూర్తిగా సంహరించి, వారందరినీ తరిమేసి, అదంతా నీట్గా చేసి అప్పుడు నువ్వు కనానులోకి వెళ్ళు. బై బ్యాడ్ లక్ యెహోషువ అదిగో దగ్గరలో కనాను కనపడుతుంటే కొన్ని జాతుల వారిని సంహరించాడు, కొన్ని జాతుల వారిని వెళ్ళగొట్టేశాడు. కాకపోతే ఒక 2 జాతులను వదిలేశాడు. ఎవరైతే 2 జాతులను వదిలేశారో వాళ్ళను బట్టే ఈ ఇశ్రాయేలులకి ఇబ్బందులు, కష్టాలు, దేవుని యొక్క కోపం వచ్చింది. ప్రజలు హల్లెలూయా. నేను కనాను గురించి మీకు చెప్తా ఉన్నా. ఎందుకు దేవుడు కనాను స్త్రీతో కేకలు వేసినా పట్టించుకోలేదు మీకు చెప్తా ఉన్నా. ఎందుకు పట్టించుకోలేదంటే కనానీయులు విగ్రహారాధికులు. దేవుడు అంటే వాళ్ళు ఎరగని వారు, దేవుడికి కూడా వాళ్ళంటే ఇష్టం లేని వారు. మీకు అందరికీ బాగా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. అబ్రహాం గారు కనానులో నివసించారు. 12 సంవత్సరాలు నివసించిన తర్వాత తన కొడుకుకి వివాహం చేయాలనుకున్నాడు. తన యొక్క పనివారిని పిలిచి, అబ్రహాం ఏం చెప్తాడు తెలుసా? ఇక్కడ ఎవరో వద్దు అసలు, నాకు 12 సంవత్సరాలు ఉన్నాడు అంటే సెటిల్ అయిపోయినట్టే. సెటిల్ అయిపోయినా అబ్రహాం అన్నాడు తెలుసా, నాకు ఎక్కడ వాళ్ళు వద్దు, నాకు ఎక్కడ వాళ్ళు కావాలంటే మా వాళ్ళు కావాలి. నువ్వేం చేయాలి? మా ఊరు వెళ్ళి మా వాళ్ళలో ఒకరిని తీసుకునేది రా. ఎందుకు అంటే కనానులు విగ్రహారాధికులు, అలాంటి శపితమైన వారు. మీకు కావాలంటే ఆదికాండము 28వ అధ్యాయము
తర్వాత చదువుకోండి, మొదటి వచనంలో కనపడుతుంది, మీరు వారితో వియ్యమందవద్దు అని, మీరు వారి పిల్లల్ని వివాహం చేసుకోవద్దని పర్టికులర్గా అక్కడ దేవుడే స్వయంగా చెప్తారు. అంత గొప్ప సమూహం అక్కడ ఉంది. అలాంటి కనాను ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా. ఇప్పుడు వరకు అర్థమైందమ్మా? ఎవరు ఈమె అంటే కనాను స్త్రీ, శపింపబడిన, విసర్జించబడిన, విగ్రహారాధికురాలైనటువంటి స్త్రీ. ఇప్పుడు వరకు వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు రాలా, కానీ ఫస్ట్ టైం యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుని కోసం రాలా, వాక్యం కోసం రాలా, దేనికోసం వచ్చిందంటే కేవలం స్వస్థత పడడానికి వచ్చింది. బహుశా నేను అనుకుంటాను మనలాంటిదే. అన్నీ మంచుకున్నప్పుడు దేవునితో పని ఉండదు, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు దేవునితో పని ఉండదు. మనకి ఏదైనా కష్టం వస్తే చాలు, అమ్మ ఇక మొదలెట్టేస్తాం శోకంటాలు, ఇక అసలు ఇక మనం మంచి తీర్మానం తీసుకుంటాం, ఇక నుంచి నేను చర్చికి వెళ్ళిపోతాను, ఇక నుంచి నేను వాక్యం చదివాను, ఇక నుంచి నేను పాటలు పాడేస్తాను. దేవుడి యొక్క కృపను బట్టి నువ్వు ఏదైతే అనుకుంటావో జరిగిందనుకో, వస్తావు, కష్టపడి ఒక 2 వారాలు వస్తావు, మళ్ళీ 3వ వారం నుంచి యథా రాజా తథా ప్రజ. ఈ కనాను స్త్రీ కూడా అలాంటిదేనేమో అనుకుని, ఎందుకంటే అప్పటి వరకు దేవుని దగ్గర రాలా, తన కుమార్తె బహుగా వేదన పడుచుంది. ఆ వేదన తట్టుకోలేక, ఆ వేదన చూసి భరించలేక ఎన్నో చోట్లకి వెళ్ళింది, ఎక్కడ పని అవ్వలేదు. ఇక చూసి అయితే ఇందులే, మనము వెళ్ళకపోయినటువంటి వరమైనా సరే, వెళ్ళకూడని వరమైనా సరే, అడగకూడని వరమైనా సరే, వెళ్దాం పద అని వెళ్ళింది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ కనాను స్త్రీని బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏమిటి అంటే, నీకు కార్యము జరగాలన్నా, నీ జీవితంలో మేలు జరగాలన్నా, నువ్వు ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడికి రావాలంటే దేవుని దగ్గరికే రావాలి. దేవుని దగ్గరికి వస్తేనే మీకు మేలు, ఆయన దగ్గరికి వస్తేనే కార్యాలు జరుగుతాయి. లేదు నేను రాను, నాకు కుదరదు, నాకు అవ్వదు, ఎప్పుడు రాలేదుగా ఏమనుకుంటారులే, సడన్గా ఇప్పుడు వస్తే ఏమనుకుంటారు, ఇటువంటి ఏమి అవసరంలా. విసర్జించబడిన బహు విగ్రహార్థకురాలైనటువంటి కనాను స్త్రీయే అవసరానికి వచ్చిందంటే ఆమెతో పోల్చుకుంటే మనమెంత? అమ్మ నీ జీవితంలో మేలు జరగాలి అంటే, అమ్మ నువ్వు అక్కడికి ఇక్కడికి ఆ చోటకి ఈ చెట్టుకి అది ఇది అని నువ్వు ఎన్ని సొంత ప్రయోగాలు చేసినా ఫలితం అనేది 0. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో అప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతాయి. మా తల్లికి ఎవరు చెప్పారో తెలియదు కానీ, లేకపోతే తనకు తను అనుకుందో ఏమో తెలియదు కానీ, ఇక సరే వెళ్దాము అని దేవుని దగ్గరికి వచ్చింది. ఈరోజు సేవకునిగా నేను చెప్తా ఉన్నాను, ఏం జరగాలి అన్నా నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత ఈమె చేసేటువంటి పని ఏంటి అంటే, అమ్మ ఆ మాట చదివి నేను కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆమె ఏం చేస్తుంది అంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అనేటువంటి మాట చూస్తాం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏం చేయాలంటే, కనాను స్త్రీ వలె నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను బట్టి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, బ్రతిమాలుకోవాలి, వేడుకోవాలి. ఏమేం చేస్తుందో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనంలో ఆ సందర్భం మీకు కనపడుతుంది. వచ్చింది ఎందుకంటే పొందుకోవటానికి, ఎలాగైనా మనం పొందుకోవాలంతే. ఏమేం చేసింది తెలుసా? వచ్చి రాగానే కేకలు వేస్తూ వచ్చింది, దేవుని దగ్గర రావడానికి అవకాశం కుదిరింది, వచ్చి రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోయింది అంతే. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కాళ్ళ మీద పడితే ఎవరైనా ఏం చేస్తారమ్మా? దేవుని పక్కన పెట్టండి. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే, లేగమ్మా ఈ కాళ్ళ మీద పడొద్దు, లేగు, నీ బాధ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటో అని చెప్పాలి. ఈమె దేవుని యొక్క కాళ్ళ మీద పడిపోయినా సరే యేసు ప్రభు తప్పించుకు వెళ్ళిపోయాడంట. యేసు ప్రభు తప్పించుకు వెళ్ళిపోయారు. ఎంత బాధపడిందో మా తల్లి. లెగిసి ఆ మట్టి అంతయు దులుపుకొని మళ్ళీ అలాగే చూస్తూ ఉంది, ఆయన ఏమన్నా మాట్లాడతారేమోనని. నేను కాళ్ళ మీద పడిపోయాను కదా, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేశాడు కదా, ఇక నా కుమార్తె స్వస్థపడిపోతుందేమో అనుకుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఏం జరగల, ఏం జరగల. యేసు ప్రభు కూడా ఆమెను చూసి అసలు చూసి చూడనట్టుగా
అసలు పలకరించకుండా అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఒక ఆడపిల్ల అందరి ముందు కాళ్ళ మీద పడిపోతే ఏమి సమాధానం చెప్పకపోతే ఆమెకి ఎలా ఉంటుందో తెలుసామా? ఎంత సిగ్గైపోద్దో. అవునా కదా? నా బాధ మీకు అర్థమవుతుంది? అసలు అర్థమవుతుంది కదా? ఆడపిల్లకి ఎంత సిగ్గైపోతుందో. శిష్యులు ఆమెను చూశారు. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి తెలుసా? దేవుడు ఆమెను పిలిచి నీ ప్రాబ్లం ఏంటిని అడగకపోయినా ఆమె ఎక్కడ నిరుత్సాహపడలా, తిరిగి వెంబడిస్తూనే ఉంది. అందుకే దరిదాపుగా యాకోబు పత్రిక ఒకసారి చూడండి, 4వ అధ్యాయంలో. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి రా. మొదటి మాట చాలరా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. ఆశించినది ఆమె, కానీ ఆమె జీవితంలో దొరకలేదు. దొరకకపోతే ఏం చేయాలంటే, ఇక నాకు ఇక్కడ పని అవ్వదు కదా, ఇంకే వేరే ఆప్షన్ ఏమన్నదని వెళ్ళిపోవాలి. కానీ ఆమె వేరే ఆప్షన్ కోసం స్టిక్ అని ఉంది యేసుప్రభు దగ్గర. అలాగే చూస్తూ ఉంది. మనము మన సమస్య కోసం ఒక 2 వారాలు చూస్తాము, లేదా ఒక నెల చూస్తాము, ఒక 2 నెలలు చూస్తాము. పని అవ్వకపోతే ఏమో ఇది దేవుని యొక్క సంకల్పం కాదేమో, ఏమో ఇది దేవుని యొక్క చిత్తం కాదు అనుకుని మనకు మనమే అనుకుని పోని అనుకుని వదిలేస్తాం అంతే. అమ్మా, మనం అనుకున్నది పొందే వరకు మనం ఏం చేయాలో తెలుసమ్మా? పట్టుదలతో కనాను స్త్రీ వలె విసుగక ప్రార్థించాలి అని మనం చూస్తాం. 23వ వచనంలో, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు, కేకలు వేసినా వినట్లేదు. శిష్యులు కూడా కొంచెం బాధ కలిగింది. యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటున్నమాట, అయ్యా మీరు ఎంత పట్టించుకోకపోయినా ఆమె కేకలు వేస్తూ ఉంది, ఆమె బాధ కొంచెం వర్ణనాతీతంగా ఉంది, కుదిరితే ఆమెని పంపించేయనన్నా పంపించండి. శిష్యులకే అంత బాధ కలిగిందంటే ఆమె ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని రిక్వెస్ట్ చేస్తుందో, ఏ విధంగా ఆమెను ఏడుస్తూ కేకలు వేస్తూ ఉందో, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తుందో మీరు అర్థం చేసుకోవాలనేదే నా బాధ. అంత బాధపడిన యేసుప్రభు వారు ఆమెను కనికరించలా. పైపెచ్చు యేసుప్రభు వారు ఆమెతో అంటున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, అమ్మా ఒక్కసారి ఆ మాట చూద్దాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. ఈ మాట యేసుప్రభు వారు ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పారు. యేసుప్రభు వారు శిష్యులు మాట్లాడుకుంటుంటే మధ్యలో 3వ వ్యక్తి మాట్లాడడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎవరికి అవకాశం ఉండదు, అంత సాహసం కూడా ఎవరు చెయ్యరు. యేసుప్రభు వారు శిష్యులు మాట్లాడుకుంటే ఆమె ఆలోచన ఏంటంటే ఏదో విధంగా కార్యం అనేది పొందుకోవాలి. 4వసారి కేకలేసి అడిగినా సరే యేసుప్రభు వారు ఆమెను ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఆ మాట మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని ఆమెతో చెప్పాను. యేసుప్రభు వారు డైరెక్ట్గా ఆమెను ఏమన్నాడు తెలుసమ్మా? కుక్క అన్నారు. కాళ్ళ మీద పడిపోయినా, ఏడ్చినా, దొర్లినా, కేకలు వేసినా, 3 సార్లు అడిగినా యాక్సెప్ట్ చేయకపోయాక మళ్ళీ నువ్వు కుక్క అన్నాడంటే నేను అసలు ఇక్కడ ఉండనంత, అసలు వెళ్ళిపోతానంట. అసలు ఎవరు 10 మంది వచ్చి ఆపినా సరే ఈయనేం దేవుడు అండి బాబు. ఎందుకంటే వాళ్ళకి దేవునికి మధ్య ఎక్కడ రిలేషన్ అనేది లేదు, దేవుని ఒక్క వాక్యం లేదు. ఆమె ఎందుకు వచ్చిందంటే వాక్యం కోసం, వాళ్ళ పని కోసం వచ్చింది అంతే. దేవుడు అంటే ఏదో అనుకున్నాను కానీ మీరై ఎంత చాదస్తమైన దేవుడు అని నేను అనుకోలేదు. ఒక ఆడపిల్ల అయ్యి ఎంత రిక్వెస్ట్ చేసినా సరే కనుకరించట్లేదంటే ఈ దేవుడు కాదని ఆమె చెంగు దులుపుకొని వెళ్ళిపోవాలంతే. ఈమె ఏం చేస్తుంది తెలుసా? నువ్వు కుక్కవన్నా సరే ఆ సమాధానం చూడండి. ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను కుక్కనన్నావు కదా, పర్లేదు నేను కుక్కనే, నా పిల్ల కుక్క పిల్లే, కానీ నువ్వెవరువు? నా యజమానుడివి. ఏమందమ్మా? మనమేం చేస్తాం తెలుసా? ఆ కుక్క దగ్గర ఆగిపోతాం. కానీ ఈమెం చేసింది తెలుసా? నేను కుక్కనే, కానీ నువ్వు నాకు
యజమానుడు అని చెప్పుకుంటుంది. ఇక దేవుడు కూడా ఎంతలాగన్నా సరే ఆమె వదలట్లేదు. రెండవది, ఇంత అసహించుకున్న ఈమె తప్పు చేయలేదు కదా, ఈమె వంశం తప్పు చేసింది. ఈమె తప్పు చేయలేదు కదా, ఈమె కుటుంబం తప్పు చేసింది. ఇంత దూరం పెట్టినా నన్ను యజమానుడిగా గుర్తించింది. రెండవది, ప్రతి సందర్భంలోనూ ఏమని సంబోధిస్తుందంటే ప్రభువా అని సంబోధిస్తుంది. మూడవది, వచ్చి రాగానే ఏమని సంబోధిస్తుందంటే దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటుంది. ఈ 3 సందర్భాలు చూశాడు. సరే, ఇంత చేసినా ఈమె నన్ను విడిచిపెట్టట్లేదు కదా. ఏం చేస్తారో తెలుసా? ఆ మాట మేము ముందుంచి నేను ముగిస్తాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇప్పుడు దాకా నువ్వెవరో తెలియదు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు స్వయంగా ఆయన పిలుస్తున్నటువంటి ఆ పిలుపులో కమ్మదనం చూడండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది. మా ఓలికి లేదు ఆ విశ్వాసం. ఎవరికి? ఇశ్రాయేలుకి లేదు ఆ విశ్వాసం. వీళ్ళు యేసుప్రభుని వెంబడించరు. వీళ్ళు ఎవరిని వెంబడిస్తారంటే ఆ నూనెలు, ఆ కచ్చీపులు, ఆ బుడ్డీలు, ఆ మొక్కలు, వీటి గురించే ఆలోచిస్తారు. ఇవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు అంతే. కానీ నువ్వు ఎక్కడికి వచ్చావంటే అక్కడికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావు. నన్ను ప్రభువా అన్నావు, నన్ను దావీదు కుమారా అన్నావు, నువ్వు నన్ను కరుణించమన్నావు. నేను 3 సార్లు వద్దన్నా, 4వ సారి చీ అన్నా సరే నువ్వు నన్ను పట్టుకుని ఇంకా అడుగుతున్నావే, ఆ విశ్వాసము గొప్పది. మన జీవితంలో కూడా మేలు జరగాలి, నాకు అది అయిపోవాలంటే ముందు మనకు ఎలా ఉండాలంటే తెలుసమ్మా, మనకు విశ్వాసం ఉండాలి. ఏదో అలవాటు ప్రకారమో ఆచారం ప్రకారమో అది అనుకున్నాం అనుకోమ్మా, అనుకున్నట్టు ఉంటుంది. యేసు ప్రభు నీ జీవితంలో మేలు జరగాలంటే ముందు నీలో పరీక్షించేది ఏంటి అంటే నీ విశ్వాసము. ఈరోజు నువ్వు ప్రార్థన చేయవలసింది, నువ్వు సరి చేసుకోవాల్సింది ఏంటి అంటే నా దేవుని పట్ల నా విశ్వాసము ఎంత ఉంది. కనాను స్త్రీ యొక్క విశ్వాసము గొప్పది. ఆ విశ్వాసంతో పోలిస్తే నీ విశ్వాసం ఎంత గొప్పదో పరీక్షించుకొని పరిశోధించుకొని నువ్వు అనుకున్నది అంతయు పొందుకుందవు. అట్టి కృప దేవుడు నీకు జరిగించునుగాక.